హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ ఆర్ఎస్ గౌడ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము ఈ వీడియోలో హ్యావ్ టు, హ్యాడ్ టు అండ్ యూస్ టు గురించి కన్ఫ్యూజ్ లేకుండా క్లియర్గా ఈ వీడియోలో నేర్చుకుందాం. హ్యావ్ టు చెయ్యాలి అనే సందర్భంలో మనం ఉపయోగిస్తాం. ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్లో నేను నా పనిని పూర్తి చెయ్యాలి. ఐ హ్యావ్ టు ఫినిష్ మై వర్క్. మనము మీటింగ్కు వెళ్ళాలి. వీ హ్యావ్ టు అటెండ్ ద మీటింగ్. ఆమె భోజనం వండాలి. షీ హ్యాస్ టు కుక్ ద ఫుడ్. వారు నియమాలు పాటించాలి. దే హ్యావ్ టు ఫాలో ద రూల్స్. ఫ్యూచర్లో ఎలా ఉపయోగిస్తాం? ఐ హ్యావ్ టు గెట్ ఆఫ్ ఎర్లీ మార్నింగ్ టుమారో. రేపు నేను త్వరగా లేవాలి అనే సందర్భంలో ఉపయోగిస్తాం. నెక్స్ట్, హ్యాడ్ టు చేయాల్సి వచ్చింది అనే సందర్భంలో ఉపయోగిస్తాం. నేను త్వరగా వెళ్ళవలసి వచ్చింది. ఐ హ్యాడ్ టు లీవ్ ఎర్లీ. మనము ప్లాన్ను రద్దు చేయాల్సి వచ్చింది. వి హ్యాడ్ టు క్యాన్సల్ ద ప్లాన్. అతను 2 గంటలు వేచి ఉండాల్సి వచ్చింది. ఈ హ్యాడ్ టు వెయిట్ ఫర్ 2 hours. ఆమె మందు తీసుకోవాల్సి వచ్చింది. షీ హ్యాడ్ టు టేక్ మెడిసిన్. వారు ప్రాజెక్ట్ పూర్తి చేయాల్సి వచ్చింది. దే హ్యాడ్ టు కంప్లీట్ ద ప్రాజెక్ట్. యూస్ టు అలవాటుగా ఉండేది గతంలో, ఇప్పుడు లేదు అనే సందర్భంలో మనము యూస్ టు ఉపయోగిస్తాం. నేను గతంలో ప్రతిరోజు పుస్తకాలు చదివేవాడిని, అంటే ఇప్పుడు చదవడం లేదు. ఐ యూస్ టు రీడ్ బుక్స్ ఎవ్రీడే. మనము ముందు సాయంత్రం ఆడేవాళ్ళం. వి యూస్ టు ప్లే ఇన్ ద ఈవినింగ్. అతను గతంలో పొగ త్రాగేవాడు. ఈ యూస్ టు స్మోక్. ఆమె ముందు హైదరాబాద్లో ఉండేది. షీ యూస్ టు లివ్ ఇన్ ద హైదరాబాద్. వారు ముందు చాలా ప్రయాణాలు చేసేవారు. దే యూస్ టు ట్రావెల్ ఎ లాట్. ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. హ్యావ్ టు ఇప్పుడే చేయాలి, ఇప్పుడే చేయాలి. హ్యాడ్ టు అంటే అప్పట్లో చేయవలసి వచ్చింది. యూస్ టు అంటే గతంలో అలవాటుగా చేసే పనులను ఇప్పుడు చేయడం లేదు అనే అర్థంలో ఉపయోగిస్తాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ కామెంట్ అండ్ ఫాలో మై ఛానల్. థ్యాంక్ యూ.